గెట్ టుగెదర్ బాగుందిగా జైత్రి. యా, అసలు అందరూ వస్తారని నేను ఎక్స్పెక్టే చేయలేదు. ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్తూ ఉంటారు కానీ 10th grade అయి 10 years అయింది, ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయినా అసలు 10th అయిపోయి 10 years అవుతుందంటే నేను నమ్మలేకపోతున్నా. నువ్వు చూడు, మొన్నే బోర్డ్స్ రాసినట్టుంది, అప్పుడే బోర్డ్ మీటింగ్ అటెండ్ అయ్యే రేంజ్కి వెళ్ళిపోయావు. ఐఎమ్ సో హ్యాపీ. సర్లే, అయినా నాకు పొగడతలు నచ్చవని నీకు తెలుసు కదా. ఇది పొగడత కాదు జైత్రి, నిజం. ఎంత కావాలి? అంటే నా డైలీ లిమిట్ అయిపోయింది, క్యాబ్ కూడా బుక్ చేసుకున్నా, వాలెట్ కూడా మర్చిపోయా, నువ్వు డబ్బులు ఇస్తావని. అర్థమైంది. కానీ ఏంటి? చిన్న ఫేవర్, బయట లైటింగ్ బాగుంది, నాకు ఫోటో తీవా? జాగ్రత్త. దా. తీనా? టోనీ, ఇక్కడ కెమెరా పెడతావేంటి? లైట్ అట్నుంచి వస్తుంది కదా, ఆపోజిట్ డైరెక్షన్ లో ఎలా పెడతావు? ఇక్కడ నుంచో. ఇప్పుడు చూడు, లైట్ నా మీద పడుతుంది, సో ఇక్కడ నిస్తి. హెయిర్ బానే ఉందా? బానే ఉంది. ఓకే. అబ్బో కెమెరాలు. హాయ్, ఎవరు నువ్వు? నేను ఇన్స్టాగ్రామ్ మెమరీని. ఇన్స్టాగ్రామ్ మెమరీయా? మెమరీ అంటే ఫోన్లో ఉండాలి కదా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఓ వెయిట్, ఇన్ని క్వశ్చన్స్ అడగకు, ఎందుకంటే ఇన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి నేను గూగుల్ని కాదు, నీ ఇన్స్టాగ్రామ్ మెమరీని. అయినా ఇక్కడ నీ ఫోటో స్కిల్స్ ఇవన్నీ నీవి చూసి ముచ్చటేసి వచ్చానన్నమాట. ఏంటమ్మా, ఆపోజిట్ టు ది డైరెక్షన్ ఆఫ్ లైటా? లైట్ వచ్చి నీ మీద పడాలా? 5 years బ్యాక్ నువ్వు నీ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఫస్ట్ స్టోరీ గుర్తుందా? ఏముంది సినిమా, అర్జెంట్గా ఫ్రెండ్స్తో చెప్పాలి. ఓ, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ అనేదో ఫీచర్ ఉంది కదా, దానిపైన పెట్టేస్తే అందరూ ఒకటేసారి చూసేస్తారు. అలానే నా మొహంతో సెల్ఫీ పెట్టేస్తే సరిపోతుంది. ఏం కనిపించట్లేదేంటి? లైట్ ఆన్ చేయాలా? లైట్లే, ఎవరు పట్టించుకుంటారు? అసలు అప్పుడు లైటింగ్ ఉందో లేదో పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఆ లైట్ ఏ డైరెక్షన్ నుంచి వస్తుందో కావాలా? Yeah, don't worry, I'll get it done in a day or two. I'll just call you back in 10. Yeah. కేకే, ఏమైంది? ఒక్కడివే నించున్నావు? Is everything okay? No, Jaitri. It's not okay. అసలు ఏమైంది? ఫైనలీ ఈషాకి ప్రపోజ్ చేశాను, కానీ తను నో చెప్పింది. ఎంత హర్ట్ అయ్యానో తెలుసా? నేను తనకి ఫ్రెండేనంట. మనసేం బాలేదు జైత్రి. సారీ కేకే, ఇట్స్ రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్. మీరిద్దరూ అంత క్లోజ్గా ఉండేసరికి యాక్చువల్లీ మేమందరం అదే అనుకున్నాం. ఫస్ట్ లవ్ జైత్రి, ఎంత పెయిన్గా ఉంది తెలుసా? అయినా తను నాకు నో ఎందుకు చెప్పింది? నో చెప్పాలి అనుకున్నప్పుడు నాతో క్లోజ్ ఎందుకు అవడం అండ్ నాకు హోప్స్ ఎందుకు తెప్పించడం? కేకే, ఒక్కటి చెప్తాను, తన డెసిషన్స్ నీ కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు తను ఎస్ చెప్తే నువ్వు ఎలాగైతే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడివో, నో చెప్పినప్పుడు అలాగే యాక్సెప్ట్ చేయాలి. జస్ట్ రెస్పెక్ట్ హర్ డెసిషన్. అండ్ తను నీకు హోప్స్ ఇవ్వడం ఏంటి? మేబీ నీతో ఉన్నట్టు తను అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉందేమో, చెప్పలేం కదా. ఐ అండర్స్టాండ్ ఇట్స్ డిఫికల్ట్, కానీ లెర్న్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ ఆన్. జైత్రి, హలో మిస్ జైత్రి. హాయ్. మళ్ళీ ఏ ఇన్స్టాగ్రామ్ మెమరీ? ఇన్స్టాగ్రామ్ మెమరీ కాదు, నేను ఇప్పుడు వాట్సాప్ మెమరీ. వాట్సాపా? యా. అయితే అంటే ఇప్పుడు 4 years బ్యాక్ ఇంజనీరింగ్ నీ ఫస్ట్ బ్రేకప్ అయింది, గుర్తుందా? అసలు రిజెక్ట్ చేస్తాడని నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఇట్స్ ఓకే జైత్రి, తనకి నీ మీద ఫీలింగ్స్ లేనప్పుడు మనం ఫోర్స్ చేయలేం కదా, యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అవ్వాలంతే. అసలు అలా ఎలా నో చెప్తాడు? నేను ఎగ్జామ్లోనే ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, అలాంటిది లవ్లో ఫెయిల్ అవుతానని అసలు నేను అనుకోనే లేదు. కాండం జైత్రి, నేను
ఇక్కడే పక్కనే కిరాణా కొట్టుకొచ్చాను గ్రాసరీస్ కొనడానికి. బిల్లింగ్ చేయిస్తున్నా, అయిపోగానే వస్తా. నేను వచ్చాక కూర్చొని మాట్లాడదాం. ఈ లోపల నువ్వు కాస్త నీళ్ళు తాగి రెస్ట్ తీసుకో. సరే. A few minutes later. వచ్చావా? మరి రాక నేను బిల్డింగ్ చేసే గ్యాప్లో నువ్వు పెట్టే షెడ్యూల్ చూసి భయమేసి వచ్చేసా. అయినా ఏంటి స్టేటస్లు? జీవితంలో ఎంతమంది వచ్చినా చివరికి మిగిలేది నువ్వే. ఉండేది నీతోనేనా? ఇదేంటి ఒక్క నవ్వుతూ నాకు చెప్పావు హాయ్, ఇప్పుడు నన్ను బాధ పెడుతూ చెప్తున్నావు బాయ్. చెప్పాడుగా. ఈ గ్యాప్లో ఇంకోటి కూడా పెట్టావా? అది కూడా ఇంగ్లీష్లో. ఏంటిది? దిస్ ఈజ్ నౌ టైమ్ ఫర్ మీ టు రైస్ ఫ్రమ్ ద యాషెస్ అండ్ టర్నింగ్ టు ఏ బర్నింగ్ ఫ్లేమ్ దట్ నో వన్ కెన్ టర్న్ ఆఫ్. నువ్వేనా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయకుండా ఉండడానికి మండుతూనే ఉంటావా? అయినా ఏంటి చైత్రి ఈ స్టేటస్లు? నిన్ను ఆ ఫోన్ దూరం పెట్టాలి. ఫస్ట్ ఆ ఫోన్ ఇవ్వు. దా మనం బయటికి వెళ్దాం పదా. బయటికి వెళ్తే నీకో చేంజ్ ఓవర్ ఉంటుంది. నువ్వు నీ వాట్సాప్ స్టేటస్లు దా. ఎన్నెన్ని స్టోరీలు పెట్టావు, ఎన్నెన్ని స్టేటస్లు పెట్టావు. అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యావు కానీ అప్పుడు రైటర్ అయ్యి ఉంటే ఎక్కడికో వెళ్ళిపోయేదాన్ని తెలుసా? అసలు ఎక్కడికో వెళ్ళిపోయేదాను అంటే ఇప్పుడు వెళ్ళిపోవడం అని కాదు, అప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయేదాను అని. జైత్రి ఇప్పుడు ఏం చేద్దాం? ఫిగర్ అవుట్ చేద్దాంలే. ఇప్పుడు స్ట్రెస్ తీసుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు కానీ అందరూ ఒకసారి నవ్వండి. టోనీ ఏం చేస్తున్నావు? అంటే స్ట్రీక్స్ పోతాయని. ఇప్పుడు అదంత ఇంపార్టెంటా? ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? మైండ్ పెట్టు టోనీ కాస్త. అయినా నీ లైఫ్ లో జరిగే ప్రతి ఒక్కటి అందరికి తెలియాలా ఏంటి? హలో జైత్రి గారు. హాయ్. ఇప్పుడేంటి మాట్లాడుకుంటున్నారు కదా స్నాప్చాట్ గురించి. ఏమైందని ఆలోచిస్తున్నారా? మీరు ఒకప్పుడు స్నాప్చాట్ వాడుతూ ఎలా ఉండేవారో గుర్తు చేసుకోండి. పైకి చూడండి ఒకసారి. మామ్ కొత్త సినిమా వచ్చిందంట, ఫుల్ మాస్. వెళ్తే గానీ సుదర్శన్లో కానీ సందర్లో వెళ్దాం మామ్. నేను పేపర్లు తీసుకొచ్చేస్తా. పేపర్లా చక్కగా మల్టీప్లెక్స్లో తీసుకుందాం. సీట్స్ బాగుంటాయి, క్లాసిక్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది, సౌండ్ ఎఫెక్ట్ కూడా అదిరిపోతుంది. ఏంది మా మల్టీప్లెక్స్? బాబు సినిమా సింగిల్ స్క్రీన్లో చూస్తేనే మజా. ఆ మజా ఎలా ఉంటుందో తెలుసా? ఏమంటావు జైత్రి? జైత్రి సినిమాకి ఎక్కడికి వెళ్దాం? మీరు ఎక్కడికైనా డిసైడ్ చేయండి, నాకు సంబంధం లేదు. నేనైతే ఈరోజు స్ట్రీక్ బ్రేక్ అవ్వకుండా ఇంట్రెస్టింగ్ పిక్చర్స్ పెడతా. ఇంట్లో పిక్చర్స్ పెట్టి పెట్టి బోర్ కొడుతుంది. అబ్బా మళ్ళీ స్టార్ట్ చేసావా? అయినా నీకు స్టిక్స్ పిచ్చాను జైత్రి. ఏమొస్తుంది స్టిక్స్ తో? ఫైర్ వస్తుంది. అదో పెద్ద ఒలింపిక్ జ్యోతి, నువ్వు అథ్లెట్వి. అది ఒకప్పుడు నువ్వు వెళ్ళే ప్రతి కాన్సర్ట్, పబ్, హోటల్, సినిమా ప్రతిదీ స్నాప్లో స్ట్రీకు అంటూ పెడుతూ ఉండేదానివి. ఇప్పుడేంటి స్నాప్ అంటే అదో పాప్లా చూస్తున్నావు? హాయ్. వీడు మళ్ళీ వచ్చాడా? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? మళ్ళీ ఏదో మెమరీయేగా. అప్పుడెప్పుడో ఏదో చేసుంటాను, దాన్ని పదే పదే గుర్తు చేసి వచ్చేయాలా? అయినా అప్పుడు మెమరీస్ గుర్తు చేసి నేనేదో తప్పు చేసినట్టు, క్రైమ్ చేసినట్టు చెప్తావేంటి? మనిషి అన్నాక డెవలప్ అవ్వడా? అలాగే ఉండిపోతాడా? 4-5 years బ్యాక్ నేను అలానే ఉండేదాన్ని. అంతెందుకు, అంతకుముందు ఇంకా చాలా వేషాలు వేశాను. అప్పట్లో అయితే ఫోన్లు కూడా లేవు. సో నీ సర్వర్లో ఆ మెమరీస్ కూడా ఉండవు, కానీ ఇక్కడున్నాయి. అంత ఒక ఫోన్లో చూసే ఫోటో గురించే కదా మాట్లాడడానికి వచ్చేసావు. అవును, ఇక్కడికి వచ్చే ముందు మా అమ్మ నాన్నతో దిగిన లాస్ట్ ఫోటో అది. నువ్వు సంవత్సరానికి ఒక్కసారి వస్తావు మెమరీ అని, కానీ నాకు సంవత్సరం మొత్తానికి వాళ్ళ తరపున జ్ఞాపకంగా ఉండేది ఆ ఫోటో ఒక్కటే. వాళ్ళని మిస్ అయిన ప్రతిసారి అదొక్కటి చూస్తానంతే. దట్స్ ద ఓన్లీ థింగ్ లెఫ్ట్. యా, అన్ని జ్ఞాపకాలు ఇలా ఉండవు. కొన్ని మెమరీస్ చేదుగా ఉంటాయి, కొన్ని హ్యాపీగా ఉంటాయి. బట్ దిస్ ఇస్ వాట్ లైఫ్ ఇస్. ఎప్పుడూ అప్పట్లానే ఉండాలంటే అవ్వదు కదా. అండ్ యాజ్ హ్యూమన్స్ మనం సర్దుకుపోవాలి. జరిగే చేంజెస్తో లైఫ్ స్టైల్ని దాంతోపాటు అడాప్ట్ చేసి మనం మారాలి. అదే లైఫ్ అంటే. ఎప్పుడు అక్కడే స్టక్ అయిపోయి ఉండలేం కదా. ఎక్కడికి? ఇంకా నా అవసరం లేదని తెలిసిపోయింది కదా నాకు. మళ్ళీ ఎప్పుడు కనిపించనులే. అలా వెళ్ళిపోతే ఎలా? నేను బాధపడినా ఆనందపడినా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి.
మెమరీ కదా, అట్లీస్ట్ వన్స్ ఇయర్ లో మేము చేసిన తింగర్ పనులు గుర్తు చేస్తే బాగుంటుంది. అప్పుడే కదా లైఫ్ లో ఎంత ముందుకొచ్చామో, ఎంత మచ్యూర్ అయ్యామో అప్పుడే కదా తెలిసేది. సో యూ డూ యోర్ జాబ్. అవునా? అయితే రేపు మళ్ళీ వస్తా. అంటే అదే టైంకి 3 years బ్యాక్ నువ్వు తింగర్ పని చేసావన్నమాట. అది మెమొరీ అనుకుంటూ గుర్తు చేస్తాను రేపు వచ్చి. అందుకే అబ్బే అస్సలు లేదు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరలీ. డాక్టర్ చెప్పండి, ఏంటి మీ సమస్య? సమస్యలు సిమ్టమ్లు అవన్నీ ఎందుకు కానీ నా జబ్బు ఏమిటో చెప్తా. లుకేమియా సెకండ్ స్టేజ్. లుకేమియా అంటే ఏంటో తెలుసా? అది తెలుసు, బ్లడ్ క్యాన్సర్. ఏది మీ రిపోర్ట్ చూపించండి. టెస్ట్ ఇస్తానే కదా రిపోర్ట్ ఇవ్వడానికి. మరి లుకేమియా అని ఎలా చెప్తున్నారు? ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. అది ఎలా తెలుసు అని అడుగుతున్నా. గూగుల్ చేశాను. ఓహో, అది చెప్పండి ముందు డాంకీ.